వరంగల్ జిల్లాలో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ తప్పిదం జరిగింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్ 1 పరీక్షను కూడా రద్దు చేసినట్టుగా వర్సిటీ పరీక్షా నియంత్రణ అధికారి ప్రకటించారు. ఈ నెల 15న జరిగినటువంటి పరీక్షను రద్దు చేసినట్టుగా ప్రకటించారు. తిరిగి ఈ నెల 27న అదే పరీక్ష నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. పేపర్ 1 ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు పేపర్ 2కు సంబంధించినవి రావడంతో అయోమయం నెలకొంది. ఇక విద్యార్థులు అభ్యంతరం తెలపడంతో ఈ పరీక్ష రద్దు చేశారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఈ యొక్క పరీక్ష రద్దు అనేది ఎలా చూడొచ్చు? ఎందుకు ఇంత నెగ్లిజెన్స్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నట్టు తెలుస్తుంది? ఎందుకు అసలు ఈ కారణం ఏంటి? సాయి, వరంగల్లోని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో తప్పిదాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్ 1 పరీక్ష రద్దు చేసినట్లుగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటించారు. ఈ నెల 15వ తారీఖు జరిగినటువంటి పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో విద్యార్థులు విస్మయానికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరిగి మళ్ళీ ఈ నెల 27వ తేదీన నిర్వహించినట్లు ప్రకటించారు. పేపర్ 1 ప్రశ్నపత్రంలో ప్రశ్నలు పేపర్ 2కు సంబంధించినవి రావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. విద్యార్థుల అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే అధికారులు మేల్కొని చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ప్రతిసారి ఏదో ఒక రకంగా వివాదంగా మారుతుంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నటువంటి ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్రంలోనే మెడికల్ విద్యకు పెద్ద దిక్కున్నటువంటి వరంగల్లోని కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఎందుకని ఇట్లా అధికారులు వ్యవహరిస్తున్నారు, టెక్నికల్ రీజన్స్ తో రద్దు చేసినట్లు చెప్తున్నప్పటికీ కూడా దీనికి ప్రధాన కారణం పరీక్షల నియంత్రణ అధికారి మరియు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ నిర్లక్ష్యం కారణంగానే పరీక్షా పత్రంలో తప్పులు ఉన్నాయంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పరీక్షను రద్దు చేసినటువంటి కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకెన్నాళ్ళు మీరు చేసినటువంటి తప్పులకు మేము శిక్ష అనుభవించాలంటూ విద్యార్థులు వాపోతున్నట్టుగా విద్యార్థి సంఘాల నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గతంలో పనిచేసినటువంటి వారు కావచ్చు, ఇప్పుడు పనిచేసినటువంటి పరీక్షల నియంత్రణ అధికారుల తప్పిదాల కారణంగానే కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితులు తలెత్తే ఇప్పటికైనా అటువంటి జరగకుండా యూనివర్సిటీలో జరిగినటువంటి పరిణామాలపై హై లెవెల్ కమిటీలో నియమించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ అయితే విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థుల పేరెంట్స్ లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఈ అంశంపై. ఇప్పటికే వరంగల్ జిల్లా విద్యార్థి సంఘాల్లో కావచ్చు, విద్యార్థి నేతలు ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కాలేజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి వివరణ ఇస్తారు, మరి ఏం చెప్తారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.